మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఏ వార్డులో అయినా కానీ ప్రజలు ప్రశాంతంగా ఉండగలగాలి. అప్పుడే అది మంచి ప్రభుత్వం అని చెప్పి మీరందరూ ఆ ప్రభుత్వం కోసం నాతో కలిసి పనిచేయాలని ఇక్కడున్న కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరందరూ కలిసి ఉంటే మన ఊర్లో మనకి ఏం కావాలో చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం, వివాద రహిత కోవూరు నియోజకవర్గం మీకు అందరికీ నేను 5 సంవత్సరాలు అయ్యే లోపల మీకు అంకితం చేస్తానని చెప్పి. అది నిజం కావాలంటే మీరందరూ నాతో కలిసి పనిచేయాలి. మీ అందరికీ, ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు ఇక్కడ చాలామంది నాతో ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు కలిసి నడిచిన వాళ్ళు కాకుండా ఇంకా కొత్త వాళ్ళు కూడా మాతో కలిసి నడవడానికి వచ్చారు. కాబట్టి మీ అందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి భావించి నేను మీకు ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ కూడా మీకు ఏ సమస్య ఉన్నా సరే, ఎప్పుడైనా సరే మీ నాయకుల దగ్గరికి వెళ్ళండి. నాయకులు మీకు అందుబాటులో లేకపోతే, ఆ పని మీకు జరగకపోతే నా దగ్గరికి రండి, సమస్యలతో రాండి, నేను అవి తీరుస్తాను. అంతేగాని నా దగ్గరికి అమ్మా మేము మట్టి తీసుకోవాలి, గ్రావెల్ తీసుకోవాలి, ఇసుక తీసుకోవాలి, దానికి ఎక్కడ దారి కనిపిస్తుందని మాత్రం నా దగ్గరికి రావద్దు. అది నేను మరీ పత్రికా ముఖంగా చాలాసార్లు నేను చెప్తున్నాను. ఎవరు కానీ నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరు కానీ అటువంటి పనులలో పాల్పడద్దు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవకాశం వస్తుంది. మనం తప్పకుండా కార్యకర్తల్ని మర్చిపోయే సమస్య లేదు, నాయకుల్ని మర్చిపోయే సమస్య లేదు. తప్పకుండా వాళ్ళకి నేను సరైన సాయం ప్రభుత్వం ద్వారా నేను జరిపిస్తాను. అంతేగాని మనం ఇటువంటి ఇల్లీగల్ పనులు మాత్రం మనకొద్దు. అదేవిధంగా ఆ స్థలం ఆక్రమించారమ్మా, వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి ఇలాంటి పనులు కూడా ఇక్కడ ఏమీ జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను అధికారుల్ని, అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని కూడా కోరుతున్నాను. నేనైతే ఎప్పుడు కూడా ఏ అధికారికి కూడా, ఏ నాయకుడికి కూడా, ఏ కార్యకర్తకు కూడా మీరు తప్పు చేయండి అని నేను ఎంకరేజ్ చేయను. వాళ్ళు నా మీద చెప్పినా అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరందరూ కూడా బుచ్చిరెడ్డిపాలెంలో, అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మనము ఈ 100 రోజులు ఎంత ప్రశాంతంగా ఉన్నామో మీ అందరికీ తెలుసు. దానికి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత సమర్థమైన ముఖ్యమంత్రో మీకు అందరికీ తెలుసు. ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధి, సమపాలనలో మనకి ఇవ్వగల సమర్థవంతమైన నాయకులు. ఎంతో సంక్షోభం ఉన్నా కూడా, నిధులు లేకపోయినా కూడా మనం అధికారంలోకి రాగానే 1వ తేదీకంతా ఆయన చెప్పినట్టు 7,000 పెన్షన్ ఇచ్చారు. ఈ రోజుకి నెల 1వ తేదీ 4,000 పెన్షన్ అవ్వాతాతలకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా అధికారులు, నాయకులు కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏ ఊరికైతే నాయకులు వెళ్తున్నారో, అధికారులు వెళ్తున్నారో, అక్కడ ఆ కాలనీస్లో, ఆ ఊర్లో ఉన్న సమస్యలు మనకి ఈజీగా తెలుస్తున్నాయి. ఆ సమస్యల్ని ప్రతి నాయకుడు, ప్రతి అధికారి అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.